అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. కార్తీక మహాపురాణ పారాయణలో 9వ రోజు భాగంగా ఈ విధంగా పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నేను నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. కర్మబంధచ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తదాద్వందః సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వం సంబంధితమే దేహమనబడుతూ ఉంటుంది. అత్ర బ్రూమ సమాధానం కోన్యో జీవస్త్యమేవహి స్వయం పృచ్ఛసి మాంకోహం బ్రహ్మైవాస్మిన సంశయః. జీవుడంటే వేరెవ్వరూ కాదు నాయనా, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ, అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థాన్ని గురించి తెలిసి ఉండాలిగా నాకు. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైన నాకు మరింత వివరంగా చెప్పుమని కోరుతున్నాను అనగానే అంగీరసుడు అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకునుము. దేహము కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణం గాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేనివల్లనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాధులను సహితము చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వల్ల జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భావమానాలవుతున్నాయి, భాసమానాలు అవుతున్నాయి. సమస్తము ఏర్పడుతూ ఉంటే అనూహ అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపింపే స్వభావం వల్ల సాక్షాద్విధిముఖంగా తత్శబ్దాన్ని గ్రహించాలి. ఇక్కడ తత్శబ్దానికి బ్రహ్మ అనేటటువంటి ఒక ముఖ్యమైన అర్థం కూడా ఉంది. అతద్య వృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేతి నా, ఇతి నా, ఇది కాదు అనుకుంటూ ఒక్కటొక్కటిగా ప్రతిదానిని కొట్టి పారవేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ, ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ, బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం, అదే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాద్విధిముఖాత్ అంటే సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగనిదని లేదా
చీకటికి అవతలిదని, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వల్ల తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫలప్రదత్వము, సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే. నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి, ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టులైన జీవేశ్వరులను పక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేధాశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దానివల్ల ఇది సాధింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురుకటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుందనుకో. అది కూడా క్షయమవడంతో పునరావృతరహితమైన స్థాయిని చేరుతాం. దానినే ముక్తి, మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలితాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వల్ల ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కాని లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరు జన్మలోనైనా గాని వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అన్నాడు. అప్పుడు అంగీరసుడు చెప్పినంది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెప్పసాగాడు: చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్థవత్. ప్రాతస్నానం ద్విజాతీనం శాస్త్రంచ శృతిచోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం కల తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చేయాలి. జీవితంలో ఏ 3 మాసాలనైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో గాని చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో గాని స్నానం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్యా, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసున్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, ధర్మతుల్యమైన స్నేహం కంటి వెలుగు కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక దామోదరుని కన్నా దైవం గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి
నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతం అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు ఎవరైతే హరిధ్యానాన్ని పూజలను చేస్తారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, దేవా, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనని ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. యావం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యే సప్తాదశ అష్టాసాధ్యాయౌ సమాప్తః. 9వ రోజు పారాయణ కూడా ముగిసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మంచి మాటలు కాబట్టి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.